బాగా డబ్బున్న వ్యాపారి దగ్గర పనిచేసే ఓ నౌకరు వెంకన్న స్వామి దర్శనానికి తిరుమల వెళ్ళాలి, ఒక 4 రోజులు సెలవు కావాలయ్యా అని అడుగుతాడు. సేటు సరే అంటూ తన జేబులో నుంచి 1000 రూపాయలు తీసిచ్చి, ఇవి నా పేరుతో హుండీలో వేయి అని చెప్తాడు. నౌకరు ఆ డబ్బులు తీసుకుని సరే అంటూ తిరుమలకి బయలుదేరతాడు. అతను తిరుపతిలో రైలు దిగంగానే ఓ నిరుపేద కుటుంబం ఆ నౌకర్ దగ్గరకొచ్చి, అయ్యా మేం భోంచేకి 2 రోజులవుతుంది, మాకు భోజనం పెట్టిస్తారా అని అడుగుతారు. నేనే చాలని డబ్బులతో వచ్చా, మీకు భోజనం పెట్టిస్తే నాకు తిరిగిల్లే ఛార్జీలు కూడా మిగలవు, నన్ను క్షమించండి అని నౌకరంటాడు. ఆ పేద కుటుంబం సరే అంటూ వెళ్ళిపోతుంటే నౌకరు వాళ్ల పరిస్థితి చూడలేక, అయ్యా ఒక్క నిమిషం, మీకు నేను భోజనం పెట్టిస్తా, కానీ నాదొక చిన్న విన్నపం, భోజనం చేశాక మీరు మా సేటు కుటుంబాన్ని ఆశీర్వదించాలి అని అంటాడు. ఎందుకలా అని ఆ కుటుంబం అడిగితే, ఎందుకంటే మీ భోజనానికి పెట్టే డబ్బులు మా సేటువు కాబట్టి అని నౌకరంటాడు. ఆ పేద కుటుంబం సరే అంటూ కడుపారా భోంచేసి సేటు కుటుంబాన్ని మనసారా దీవిస్తారు. బిల్లు 900 అవుతుంది. సేటిచ్చిన 1000 రూపాయలతో బిల్లు కట్టి మిగతా 100 రూపాయలు వెంకన్న దర్శనానికి వెళ్ళినప్పుడు హుండీలో వేసి దండం పెట్టుకుని తిరిగి తన ఊరికి ప్రయాణమవుతాడు. ఇక మరుసటి రోజు తెల్లవారుజామున ఆ వెంకన్న స్వామి సేటు కల్లోకొచ్చి, నువ్వు పంపిన 900 అందాయినైనా నీ కుటుంబంతో సహా 10 కాలాల పాటు సంతోషంగా ఉండు అని దీవిస్తాడు. సేటొక్కసారి మెలకులోకొచ్చి, అదేంటి, నేను నౌకరికి 1000 రూపాయలు ఇచ్చా, మరి వాడు 900 హుండీలో వేశాడేంటి అని అనుకుంటున్న లోపే ఆ నౌకరు నేరుగా ఊర్నించొచ్చి సేటు కాళ్ల మీద పడి, అయ్యా నన్ను క్షమించండి, మీరిచ్చిన 1000 రూపాయల్లో 900 వాడుకుని 100 రూపాయలు మాత్రమే హుండీలో వేశా అని అంటాడు. సేటుకేం అర్థం కాదు. 900 అందాయని కల్లో వెంకన్న స్వామి చెప్పడమేంటి, 900 వాడుకున్నానని నౌకరు నాతో చెప్పడమేంటి అని అసలు విషయం కనుక్కోడానికి సేటు నౌకరుతో, ఆ 900తో ఏం చేశావు అని అడుగుతాడు. అయ్యా ఒక పేద కుటుంబానికి కడుపు నిండా భోజనం పెట్టించా అని నౌకరంటాడు. అది విన్న సేటుకి కన్నీళ్లాగవు. కానుకలు ఏ రూపంలో ఇస్తే ఆ భగవంతుడికి చేరుతుందో ఆ రోజు సేటుకు అర్థమవుతుంది. నౌకరు హుండీలో వేసిన 100 రూపాయలు కాదు, ఓ కుటుంబం కడుపు నింపిన ఆ 900 భగవంతుడికి అన్నాయని ఆ సేటు తెలుసుకుంటాడు. దేవుడికి కానుకలు సమర్పించడం పుణ్యకార్యం, కానీ ఆకలితో ఉన్న వాళ్ళ కడుపు నింపడం మహాపుణ్యకార్యం. మానవ సేవే మాధవ సేవని ఆ సేటు కల్లోకొచ్చి చెప్పకనే చెప్పాడా గోవిందుడు.